ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని అన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి బీజేపీ దారుణ ఫలితాలు ఎదుర్కొంటోందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో కుమ్మక్కై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను విజయం సాధింపజేసి అభివృద్ధి దిశగా నడిపించాలని ప్రజలను కోరారు. ద్వంద్వ రాజకీయాలకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. మాట వింటే పెద్ద జోక్ అనిపించింది. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీహిల్స్, మీరు కేంద్ర మంత్రి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమంలో పలు ప్రాజెక్టులను పరిశీలించారు. పెన్గంగా నదిపై నిర్మిస్తున్న కొరాటా చనక బ్యారేజ్ పనులను తనిఖీ చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నిలిపేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి సదుపాయాలు అందించిన ప్రాజెక్టులు రైతులకు ప్రాణాధారం అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు విన్న కవిత బీఆర్ఎస్ మళ్లీ ప్రజా మనసులో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముషీరాబాద్ లో అద్దె ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్న పీజీ డాక్టర్ జాన్ పాల్ ను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. జాన్ పాల్ తో పాటు ప్రమోద్, సందీప్, శరత్ అనే 3 స్నేహితులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద నుంచి 3 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ గా ఉన్న వ్యక్తి ఇలాంటి దందా చేయడం సమాజాన్ని షాక్ కు గురిచేసింది. పోలీసుల విచారణలో డ్రగ్ నెట్వర్క్ విస్తారంగా ఉన్నట్లు బయటపడింది. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గమ్మీస్ ఏమంటారు వీటిని? టీహెచ్సీ గమ్మీస్. ఓకే, దేంతో ఉంటుంది బాబు అది? సార్ అవి నేను 2 ఇవి పేపర్స్, ఎల్ఎస్డి పేపర్స్ 4, 8, 10 అందులో వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్. ఎన్ని ఉన్నాయి? 2? ఒకటి. ఎక్కడివి బాబు ఇవన్నీ? మరి నాకు శరత్, ప్రమోద్ అండ్ సందీప్ అనే వాళ్ళు కాంటాక్ట్. సార్ ఇక్కడ వాళ్ళు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుపతిలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతిలో శ్రీ కాలేజ్ ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు స్థాపించాలనే తన సంకల్పాన్ని ప్రకటించారు. విద్యారంగ అభివృద్ధి ద్వారా యువతకు అవకాశాలు ఇవ్వాలన్నదే నేను ఈ 2 నెలల్లో 3 సార్లు వచ్చిన. ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీలు పెట్టాలని. వైజాగ్లో తీసుకున్నాం. నిన్ననే తిరుపతిలో పిల్లది శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన ఆ దేవుని దయతోటి. అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన. ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు. ఇప్పుడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్. అందుకే ఆ దేవునితో మాకు. ఛత్తీస్గఢ్ సుక్మా అడవుల్లో భద్రతా బలగాలు పెద్ద ఆపరేషన్ చేపట్టాయి. నక్సలైట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని డీఆర్జీ బృందం ధ్వంసం చేసింది. ఆ స్థలం నుండి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధ తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యతో మావోయిస్టు నెట్వర్క్ పెద్ద దెబ్బ తగిలిందని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ ఈ రహస్య స్థావరం ఆయుధాల తయారీ కేంద్రంగా పనిచేస్తోందని తెలిపారు. వ్యూహాత్మకంగా చేసిన ఈ ఆపరేషన్ దేశ భద్రతా వ్యవస్థ సామర్థ్యాన్ని చాటిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నక్సల్ ప్రభావం తగ్గించడంపై కృషి కొనసాగుతుందని చెప్పారు. हथियार बरामद किए गए हैं। उसमें बीजीएल लॉन्चर, 12 बोर, सिंगल शॉट जैसे हथियार है। उसके अलावा देसी कट्टा भी उसमें शामिल है। उसके अलावा लगभग 8 से 10 लेथ मशीन भी उसमें बरामद की गई है। उसके अलावा जो बीजीएल बनाने वाले जो बहुत सारी सामग्री है और कॉर्डेक्स फायर है उसको भी बरामद किया गया है। पीएलजे बटालियन का जो वेपन की फैक्ट्री है उसके लिए काफी बड़ी चोट है।
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే అభివృద్ధికి బాటలని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నవీన్ యాదవ్ విద్యావంతుడు, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకుని అభివృద్ధికి అనుకూలంగా ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయం ప్రజల విజయం అవుతుందని అన్నారు. दुआ चाहिए आपका प्रसिद्ध नौजवान लगने वाला